శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మూక పంచశతిలోని 2వ శతకము అయిన పాదారవింద శతకములో ఉన్నటువంటి 103 శ్లోకములలో 4వ శ్లోకము వరకు ప్రతిపదార్థ తాత్పర్య వివరణలను తెలుసుకున్నాము. ఈ వీడియోలో 5, 6 శ్లోకములను తెలుసుకుందాము. 5వ శ్లోకము. ఈ శ్లోకములో శివుడు మన్మథ విరోధి అని, ఆయన అమ్మవారితో సరస సంభాషణలను చేస్తున్నప్పుడు ప్రణయ కలహము సంభవిస్తుందని భయపడి ఆమె పాదములపై తన శిరస్సును ఉంచాడు అని, శివుని శిరస్సుపై సిగలో నిత్య నివాసమును ఏర్పరచుకున్న గృహస్థుడు చంద్రుడు అని, శివుడు అమ్మవారి పాదములపై తన శిరస్సును ఉంచగా శివుని సిగలో ఉన్న చంద్రుడు సంధ్యాకాలమునందలి అరుణ కాంతి అంటే ఎరుపు కాంతితో వెలుగొందుచున్న అమ్మవారి పాదముల కాంతిని గ్రహించి తాను ఎర్రగా మారాడు అని చెప్పబడినది. అటువంటి కామాక్షీదేవి ఎర్రని పాదముల మీద నా మనస్సు ఎటువంటి సోమరితనము లేకుండా విహరింపవలననే ఆకాంక్ష ఈ శ్లోకములో వ్యక్తమైనది. శివుడు వ్యోమకేశుడు అంటే అంతరిక్షమును కేశములుగా కలిగినవాడు అని అర్థము. వ్యోమ అంటే ఆకాశము, అంతరిక్షము అని అర్థములు. ఆకాశమును తనకు కేశములుగా కలిగినవాడు అని వ్యోమకేశ నామమునకు అర్థము. అంతరిక్షము శూన్యము కదా, అది కేశములు ఎలా అవుతుంది అనే ప్రశ్న వస్తుంది. అంతరిక్షము శూన్యము కాదు. శిరోజములను అంటే వెంట్రుకలను లేదా కేశములను పోలినటువంటి సన్నని కణముల సముదాయముల వరుసలు అనేకం అంతరిక్షం అంతటా పరచుకొని ఉంటాయి. సమాచార ప్రసారమునకు ఇవి సాధనములు. వాయువుకు, అగ్నికి, నీటికి, భూమికి ఇలా 4 భూతములకు మూలమైన ఆకాశము ఎన్నెన్నో రహస్యములను తనలో ఇముడ్చుకున్న శక్తివంతమైనది. అటువంటి ఆకాశమును తనకు శిరోజములుగా కలవాడు పరమశివుడు. అంటే అలాంటి ఆకాశ రహస్యములన్నింటినీ తనదిగా చేసుకున్నటువంటి వాడు అని అర్థము. శివుని శిరస్సు ఆకాశం కాబట్టి ఆకాశంలో ఉండే చంద్రుడు ఆయనకు ఆభరణం. శివుడు అమ్మవారి పాదములపై తన శిరస్సును ఉంచితే ఆ వ్యోమంలోని చంద్రుడు అమ్మవారి పాదముల కాంతులను అందిపుచ్చుకున్నాడు. అమ్మవారు చిద్గగన చంద్రిక అంటే చైతన్యము అనే ఆకాశములోని వెన్నెల. మామూలు పద్మములు పగలు మాత్రమే ప్రకాశిస్తాయి. అమ్మవారివి దివ్యమైన పాదపద్మములు. అవి అలౌకికమైనవి. వెలుగులు అన్నింటికీ వెలుగును ఇచ్చేవి. సూర్యునికి, చంద్రునికి వెలుగులు అమ్మవారి పాదపద్మముల నుంచి వచ్చినవే. మరొక రకంగా చెప్పాలి అంటే చంద్రుడు, శివుడు ఇద్దరూ తెల్లనివారు, సాత్వికులు. తెలుపు సత్వగుణమునకు గుర్తు. మొట్టమొదట సాత్వికుడైన శివుడు అమ్మవారి యందు అనురాగమును వహించినాడు. ఆ అనురాగముచే అమ్మవారి వియోగమును సహింపలేనివాడు అయినాడు. శివుడు తన తలపై గంగను ధరించి అపరాధమును చేసినాడు. అమ్మవారిని సమీపింపబోవుచు తన అపరాధమును స్మరించి అమ్మవారు కోపగించుకుని కలహించి దూరమవుతుందేమోనని భయపడి ఆమె పాదముల యందు తలను మోపినాడు. అప్పుడు శివుని తలయందలి చంద్రుడు అమ్మవారి పాదముల యందలి అరుణిమ అంటే ఎర్రదనముచే ఎర్రబారినాడు. శిరస్సు భాగమునందలి చంద్రుడే ఎర్రబడితే శివుని ఇతర అంగములు కూడా ఎర్రబారినవి. శుద్ధ స్ఫటికమూర్తి అయిన శివుడు కూడా ఎర్రబడ్డాడు. చంద్రుడు, మన్మథుడు ఇద్దరూ స్నేహితులు. ఆ చంద్రుడిని తలపై ధరించి శివుడు మన్మథునితో వైరమును వదులుకున్నాడు. ఇకపోతే చంద్రునికి అమ్మవారి ముఖమునకు సౌందర్య విషయములో జరిగిన పోటీలో చంద్రుడు ఓడిపోయినాడు. అప్పుడు ఆమె పాదములపై పడి ఆమె పాదముల కాంతిని అంటే ఆమె పాదధూళిని ధరించినాడు. శివుని శిరస్సు నెక్కుటచే అంటే శివుని సహవాసముచే అతనికి అంటే చంద్రునికి అమ్మవారి పాదముల యందు పడు సౌభాగ్యము కలిగినది. సజ్జనులతో సహవాసమునకు ఫలితము చేకూరినది. శివుని పాదముల దగ్గర ఉండుట శుభప్రదము. మహానుభావుడైన శివుని పాదముల యందు ఉండక శిరస్సును ఎక్కడం గృహస్థుడైన చంద్రుని దోషము. కాని ఆ చంద్రుడు అమ్మవారి పాదముల యందు పతితుడైనాడు. అవి అమ్మవారి పాదములు కాబట్టి ఆమె కరుణకు పాత్రుడై అమ్మవారి తలకు సైతము ఆభరణమైనాడు. ఆమె పాదపు ఎర్రదనము అను సంధ్యాకాంతిని ధరించాడు అంటే అమ్మవారి పాదధూళిని ధరించినట్లే.
గృహస్థులకు ఉన్నత స్థితికి చేరుకోవడము, పతనం చెందడము తమ తమ కర్మలకు అనుగుణంగా జరుగుతాయి. ఇక్కడ చంద్రుడిని శివుడి జటాజూటమునందు గృహస్థు అన్నారు. ఆ గృహస్థుకి శివుని శిరస్సుపై ఉండే ఉన్నత స్థితి, అమ్మవారి పాదములపై పడటము అనే స్థితులు కలిగాయి. అవి అమ్మవారి పాదములు కాబట్టి ఆమె కరుణకు పాత్రుడైనాడు. శ్లోకము: ప్రణమ్రీభూతస్య ప్రణయకలహత్రస్తమనసః స్మరారాతేశ్చూడా నియతి గృహమేధీ హిమకరః యయోః సాంధ్యాం కాంతిం వహతి సుషమాభిశ్చరణయోః తయోర్మే కామాక్ష్యా హృదయమపతంద్రం విహరతాం. విడతీసి చదివిన శ్లోకము: ప్రణమ్రీభూతస్య ప్రణయకలహత్రస్తమనసః స్మరారాతేః చూడా నియతి గృహమేధీ హిమకరః యయోః సాంధ్యాం కాంతిం వహతి సుషమాభిః చరణయోః తయోః మే కామాక్ష్యా హృదయం అపతంద్రం విహరతాం. ప్రణమ్రీభూతస్య అంటే నమస్కరించిన, ప్రణయ కలహ త్రస్త మనసః ఈ భాగంలో ప్రణయ కలహ అంటే ప్రణయ కలహ, త్రస్త అంటే భయము కలిగిన, మనసః అంటే మనస్సు గల. ప్రణయ కలహ త్రస్త మనసః అంటే ప్రణయ కలహ భయము కలిగిన మనస్సు గల. స్మరారాతేః చూడా నియతి గృహమేధీ హిమకరః ఈ భాగంలో స్మరారాతేః అంటే మన్మథ విరోధి యొక్క అంటే శివుని యొక్క, చూడా అంటే జటాజూటమునందు, నియతి అంటే నియతముగా నుండు, గృహమేధి అంటే గృహస్థుడైన, హిమకరః అంటే చంద్రుడు. స్మరారాతేః చూడా నియతి గృహమేధి హిమకరః అంటే మన్మథ విరోధి యొక్క అంటే శివుని యొక్క జటాజూటమునందు నియమితముగా నుండు గృహస్థుడైన చంద్రుడు. యయోః సాంధ్యాం కాంతిం వహతి ఈ భాగంలో యయోః అంటే వేటి యొక్క, సాంధ్యాం అంటే సంధ్యాకాలికమైన అంటే సంధ్యా సంబంధమైన, కాంతిం అంటే కాంతిని, వహతి అంటే ధరించును. యయోః సాంధ్యాం కాంతిం వహతి అంటే వేటి యొక్క సంధ్యాకాలికమైన అంటే సంధ్యా సంబంధమైన కాంతిని ధరించును. కామాక్ష్యాః ఈ భాగమునకు సుషమాభిః చరణయోః తయోః ఈ భాగమును కలిపి చూస్తే కామాక్ష్య అంటే కామాక్షి యొక్క, తయోః అంటే ఆ, సుషమాభిః అంటే శ్రేష్టమైన కాంతులీను, చరణయోః అంటే పాదములయందు. కామాక్ష్యాః సుషమాభిః చరణయోః తయోః అంటే కామాక్షి యొక్క ఆ శ్రేష్టమైన కాంతులీను పాదములయందు. మే ఈ భాగమునకు హృదయం అపతంద్రం విహరతాం ఈ భాగమును కలిపి చూస్తే మే అంటే నా యొక్క, హృదయం అంటే మనస్సు, అపతంద్రం అంటే సోమరితనము లేకుండా, విహరతాం అంటే విహరించుగాక. మే హృదయం అపతంద్రం విహరతాం అంటే నా యొక్క మనస్సు సోమరితనము లేకుండా విహరించుగాక. మొత్తం శ్లోక తాత్పర్యము: నమస్కరించిన, ప్రణయకలహ భయము కలిగిన మనస్సు గల మన్మథ విరోధి యొక్క అంటే శివుని యొక్క జటాజూటమునందు నియతముగా నుండు గృహస్థుడైన చంద్రుడు వేటి యొక్క సంధ్యాకాలికమైన అంటే సంధ్యా సంబంధమైన కాంతిని ధరించునో, కామాక్షి యొక్క ఆ శ్రేష్టమైన కాంతులీను పాదముల యందు నా యొక్క మనస్సు సోమరితనము లేకుండా విహరించుగాక. 6వ శ్లోకము. ఈ శ్లోకములో సర్వదేవతల కిరీటముల సమూహము అమ్మవారి పాదములకు పీఠము అని, తమంతట తాముగా పుట్టిన అపౌరుషేయము అయిన వేద సారస్వతము మొత్తమునకు అమ్మవారి పాదములు సౌధములు అంటే మేడలు అవుతాయి అని, ఆ దేవి పాదములకు బ్రహ్మాది దేవతలు దాసులు అని చెప్పబడినది. అటువంటి కామాక్షిదేవి పాదముల మీద నా మనస్సు ప్రతిరోజు లగ్నము అవ్వవలెననే ఆకాంక్ష వ్యక్తమైనది. దేవతల కిరీటములు ఆమె పాదములకు పీఠములు కాబట్టి పీఠమును కలిగి ఉండడము, సౌధములలో అంటే మేడలలో నివసించడం, బ్రహ్మాది దేవతలు దాసులు కాబట్టి దాసులను కలిగి ఉండడం అనేటటువంటి మహారాణి ధర్మములు అమ్మవారి పాదములకే ఉన్నాయి అంటే ఇక అమ్మవారి యందు ఉండడంలో సందేహము లేదు. ఇక అమ్మవారి పాదముతో పూలికను కలిగిన సరసిజము అంటే కమలము నుండి పుట్టిన బ్రహ్మ
అమ్మవారి పాదమునకు దాసుడు అవడంలో ఆశ్చర్యమేమీ లేదు. బ్రహ్మ పుట్టుకకు స్థానమైనటువంటి సరసిజము అంటే కమలము అమ్మవారి పాదదాస్యము చేయుట వలన ఆ పాదములతో పోలికను పొందగలిగినది. ఆ కమలము నుంచి జన్మించిన బ్రహ్మ అమ్మ పాదములకు దాసుడు అవడం కులాచారమే కదా. వేదములు ఎవరి చేత చెప్పబడలేదు కాబట్టి వాటిని అపౌరుషేయములు అంటారు. వేదములు భగవంతుని ద్వారా తెలుపబడినవి అని, అవి ఏ మానవుల చేతను రచింపబడలేదు అని విశ్వాసము. కనుకనే వేదములను అపౌరుషేయములు అంటారు. వేదములను ఋషులు వారి లోతైన జ్ఞానము మరియు ధ్యానములో గ్రహించారు. అవి స్వయముగానే ఉద్భవించాయి కాబట్టి వాటిని స్వయముగానే ఉదయమును పొందు వాక్కులు అన్నారు. వాటికి అమ్మవారి పాదములు సౌధములు అగుచున్నాయి. శ్లోకము: యయోః పీఠాయంతే విబుధ ముకుటీనాం పటలిక యయో సౌధాయంతే స్వయముదయభాజో భణితయః యయోర్దాసాయంతే సరసిజ భవాద్యాశ్చరణయోః తయోర్మే కామాక్ష్య దినమను వరీవర్తు హృదయం. విడతీసి చదివిన శ్లోకము: యయోః పీఠాయంతే విబుధ ముకుటీనాం పటలిక యయోః సౌధాయంతే స్వయం ఉదయభాజః భణితయః యయోః దాసాయంతే సరసిజ భవ ఆద్యాః చరణయోః తయోః మే కామాక్ష్యాః దినం అను వరీవర్తు హృదయం. యయోః పీఠాయంతే విబుధ ముకుటీనాం పటలిక ఈ భాగంలో యయోః అంటే వేటికి, విబుధ అంటే దేవతల, ముకుటీనాం అంటే కిరీటముల యొక్క, పటలిక అంటే సమూహములు, పీఠాయంతే అంటే పీఠములు అగుచున్నవు. యయోః పీఠాయంతే విబుధ ముకుటీనాం పటలిక అంటే వేటికి దేవతల కిరీటముల యొక్క సమూహములు పీఠములు అగుచున్నవు. యయోః సౌధాయంతే స్వయం ఉదయభాజః భణితయః ఈ భాగంలో యయోః అంటే వేటికి, స్వయం అంటే స్వయముగా, ఉదయభాజః అంటే ఉదయమును పొందు, భణితయః అంటే వాగ్రీతులు, సౌధాయంతే అంటే మేడలు అగుచున్నవు. యయోః సౌధాయంతే స్వయం ఉదయభాజః భణితయః అంటే వేటికి స్వయముగా ఉదయమును పొందు వాగ్రీతులు మేడలగుచున్నవు. యయోః దాసాయంతే సరసిజ భవ ఆద్యాః ఈ భాగంలో యయోః అంటే వేటికి, సరసిజ భవ అంటే సరసిజ లేదా కమలభవుడైన బ్రహ్మ, ఆద్యాః అంటే మొదలగువారు, దాసాయంతే అంటే దాసులు అగుచున్నారు. యయోః దాసాయంతే సరసిజ భవ ఆద్యాః అంటే వేటికి కమలభవుడు అంటే బ్రహ్మ మొదలగువారు దాసులు అగుచున్నారు. చరణయోః తయోః మే కామాక్ష్యాః దినం అను వరీవర్తు హృదయం ఈ భాగంలో తయోః అంటే ఆ, కామాక్ష్యాః అంటే కామాక్షిదేవి యొక్క, చరణయోః అంటే చరణములయందు, మే అంటే నా యొక్క, హృదయం అంటే హృదయము లేదా మనస్సు, దినం అను లేదా అనుదినం అంటే ప్రతిదినము, వరీవర్తు అంటే వర్తించుగాక. చరణయోః తయోః మే కామాక్ష్యాః దినం అను వరీవర్తు హృదయం అంటే ఆ కామాక్షిదేవి యొక్క చరణముల యందు నా యొక్క మనస్సు ప్రతిదినము వర్తించుగాక. మొత్తం శ్లోక తాత్పర్యము: వేటికి దేవతల కిరీటముల యొక్క సమూహములు పీఠములు అగుచున్నవో, వేటికి స్వయముగా ఉదయమును పొందు వాగ్రీతులు మేడలగుచున్నవో, వేటికి కమలభవుడు అంటే బ్రహ్మ మొదలగు వారు దాసులు అగుచున్నారో, ఆ కామాక్షిదేవి యొక్క చరణముల యందు నా యొక్క మనస్సు ప్రతిదినము వర్తించుగాక. ఇప్పుడు చెప్పుకున్న 2 శ్లోకములను ఒకసారి చదువుకుందాము. ప్రణమ్రీభూతస్య ప్రణయకలహ త్రస్త మనసః స్మరారాతేశ్చూడ నియతి గృహమేధీ హిమకరః యయోః సాంధ్యాం కాంతిం వహతి సుషమాభిశ్చరణయోః తయోర్మే కామాక్ష్యా హృదయమపతంద్రం విహరతాం. యయోః పీఠాయంతే విబుధ ముకుటీనాం పటలిక యయోః సౌధాయంతే స్వయముదయభాజో భణితయః యయోర్దాసాయంతే సరసిజ భవాద్యాశ్చరణయోః తయోర్మే కామాక్ష్య దినమను వరీవర్తు హృదయం.
ఇదే ఛానల్లో ఆర్యాద్విశతి శ్లోకములు 213 అర్థ తాత్పర్య వివరణలతో పూర్తి అయినాయి. ప్లేలిస్ట్ చేయబడినది. మన రెండవ ఛానల్ అయిన చిద్గగన కౌముదీలో అమ్మవారి స్తోత్రములు అర్థ తాత్పర్య వివరణలు లేకుండా షార్ట్స్ రూపంలో, లాంగ్ వీడియోస్ రూపంలో ఇవ్వబడుతున్నాయి. మన మూడవ ఛానల్ అమృత ఝరీలో శివానంద లహరి, శివమహిమన స్తోత్రము శ్లోకములు షార్ట్స్ రూపంలో ఉన్నాయి. అలాగే శివానంద లహరి స్తోత్రము 10 శ్లోకములతో లాంగ్ వీడియోస్ రూపంలో చేయబడుతోంది. ఆ ఛానళ్ల లింక్స్, ఇప్పుడు చెప్పుకున్న 2 శ్లోకములు, ఇంగ్లీష్లో రాసిన శ్లోకములు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడినాయి. పాదారవింద శతకములోని మరి 2 శ్లోకములతో వచ్చే వీడియోలో కలుద్దాము. అంతవరకు సెలవా, మరి ఉంటాను. శ్రీమాత్రే నమః.